హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసరికి మార్నింగే స్టార్ట్ చేసేసాను. సో మార్నింగ్ వచ్చిన వెంటనే ఇంకా జస్ట్ అలా బ్రషింగ్ అయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు మార్నింగే ఇక్కడ దీన్ని ఏమంటారంటే సీమే బద్నేకాయ అంటారు బెంగళూరులోని, కన్నడలోని. అండ్ చౌచౌ అని ఉంది ఇంగ్లీష్లోని. సో నాకు తెలియదు ఇది మన సైడ్ వెజిటేబుల్ ఇది దొరుకుతుందో లేదో, నేను ఎప్పుడు చూడలేదు. సో ఈ పక్కనే గ్రో చేస్తున్నారనమాట, ఆంటీ వాళ్ళు పెంచుతున్నారు మొక్కలన్నీ. సో వచ్చాయి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ, కాకరకాయలు ఇవన్నీ వేశారు. అండ్ అవి వచ్చిన వెంటనే మనకు కూడా ఇస్తారనమాట. సో ఇది నాకు ఎలా చేయాలో తెలీదు, బట్ నేను జస్ట్ మన స్టైల్లోనే చేసేస్తున్నాను. మెయిన్గా ఇవి బీపీ లెవెల్స్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగుంటుందంట. సో ఇది అది అని కాకుండా తినేవన్నీ వెజిటేబుల్స్ మన సైడ్ గ్రో అయినా అన్నీ టేస్ట్ చేయాలి. సో నాకు వచ్చినట్టుగా నేను కుకింగ్ చేసేస్తున్నాను. ఇదేంటంటే సో ఆ రెసిపీ మళ్ళీ చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ ఏదో కుకింగ్ చేస్తున్నాను, అప్పటికే నేను వంట స్టార్ట్ చేసేసాను. అప్పుడు ఇచ్చారనమాట. సో నెక్స్ట్ టైం చేద్దామనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. దెన్ ఇక్కడ నేను ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటికి నేను ఇలా బాక్స్ అరేంజ్ చేసుకొని, నా దగ్గర చిన్న చిన్న బాక్సెస్ ఉంటే ఇలా నేమ్ మెన్షన్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మన లైఫ్ని సింపుల్గా చేసుకోవాలి, మన పనులు సింపుల్గా చేసుకోవాలి అంటే కొంచెం టైం ఏదైతే మనకు కష్టంగా ఉందో దాని మీద స్పెండ్ చేస్తే ఇంకా ఎవ్రీ టైం మనం అది యూజ్ చేస్తున్నప్పుడు ఈజీ అనిపిస్తుంది. సో నేను ఆర్గనైజింగ్లో ఇప్పుడు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. నాకున్న దాంట్లోనే ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయకుండా నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితోనే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ కోకోనట్స్ అన్నీ కూడా నేను ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టేసిన. ఎప్పుడైనా మసాలా ఇలా వేసినప్పుడు తీసి కొంచెం ఒక 2 minutes వాటర్లో వేసేస్తే నార్మల్ అయిపోతాయి, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 2 tips షేర్ చేశాను మీతోని. అండ్ రిషి చూడండి, తనకి స్నానం చేసిన తర్వాత తనని తనే రెడీ అవ్వమని చెప్తున్నాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే మొత్తం డిపెండ్ అయిపోతుంది మా మీదే. ఇండివిజువల్గా చిన్న చిన్న వర్క్స్ అంటే బయటకు వెళ్ళినప్పుడు అలా కాదు, జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా తన డ్రెస్సింగ్ తనే చేసుకోవడం, లేదు అంటే హెయిర్ స్టైల్, అలా చిన్న చిన్నగా తనకి టైం పాస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి రిషి ఇంకా జాను ఇద్దరితోని చాలా ఫుల్ అసలు టైం ఉండట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ రిషి జానుకి స్నానం అయిపోయింది. ఇంట్లో ఇంకా మోస్ట్లీ ఇప్పుడు మొన్నే కదా ధర్మస్థలం అదంతా వెళ్ళాము, హాలిడే టైంలో ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాము. సో బాగుంది. ఇక్కడ టాయ్స్ అన్నీ ముందంతా వేసేసేవారు అనమాట, ఇల్లంతా జల్లేసి అదంతా చేసేవారు. అదంతా సర్దేసరికి అయిపోయింది. బట్ కొంచెం డిసిప్లైన్గా చెప్తున్నాను ఇప్పుడు రిషికి, అంటే ఎక్కువ చల్లొద్దు, మళ్ళీ తనతోనే ఎత్తిస్తున్నాను అనమాట. సో కొంచెం తగ్గింది. అండ్ ఇక్కడ కర్టైన్స్ వేసేవాళ్ళు వచ్చారు ఆంటీ వాళ్ళు, అంటే అంతా వేసేసారు కానీ ఇది కొంచెం డిలే అయింది. బెడ్రూమ్లోది ముందు కర్టైన్స్ వేయించారు కానీ అది సెట్ అవ్వలేదు, మళ్ళీ మోడిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళే కర్టైన్స్ అంతా స్టిచ్ చేయించేసి వేయించేస్తున్నారు అనమాట. మనం అందుకని కన్స్ట్రక్షన్ చేసే టైంలో వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి, అంటే ఎవరైతే అక్కడ పైన స్పేస్ వదలలేదు కర్టైన్స్ వేయడానికి. ఇక్కడ మస్కిటోది విండో ఉంది, మనకి మస్కిటోస్ రాకుండా అది ఆ డోర్ రావట్లేదు అనమాట. సో దానికోసం ఇలాంటి టైప్ ఆఫ్ కర్టైన్స్ వేయించారు మళ్ళీ వాళ్ళే. సో ఫైనల్లీ బెడ్రూమ్లోకి నీట్గా కర్టైన్స్ వచ్చేసాయి. ఇప్పటివరకు నేను హౌస్ టూర్ ఏం చేయలేదు, బికాజ్ ఇంకా కొత్త ఇల్లు కాబట్టి ఒకటి చేయిస్తున్నారు. సో నో ప్రాబ్లం, మనం కూడా అడ్జస్ట్ అవుతాం అంతే. కర్టైన్స్ వేసిన తర్వాత ఆ లుక్కే చేంజ్ అయిపోయింది. నా మైండ్లో ఏంటి అంటే, మనం సొంత ఇంట్లో ఎలా ఉంటే ఎలా ఉండాలో రెంట్ హౌసెస్లో కూడా మన ఇల్లు అనుకొని ఇంకా అలాగే ఉండాలి. బికాజ్ మేము లైఫ్ అంతా రిటైర్ అయ్యే వరకు రెంట్ హౌసెస్లోనే ఉండాలి, అది తప్పదు. అందుకు అదే ఇల్లు మన సొంత ఇల్లు ఎలా ఉంటే మనం ఫీల్ అవుతామో దాన్ని అలా కన్వర్ట్ చేసుకుంటున్నాను అంతే. బికాజ్ మనం ఉండే ప్లేస్ మనకు నచ్చినట్టుగా ఉంటేనే బాగుంటుంది కదా అది. సో నాకు ఎలా ఉండాలి అనిపిస్తుంది అనేది సింపుల్, నీట్గా, క్లాస్గా అలా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అలాగే ఒకటి మార్చుకుంటూ వస్తున్నాం అంతే. సో మా బడ్జెట్లో ఇంకా కర్టైన్స్ వేసేవాళ్ళు వేసేసాక వెళ్ళిపోయారు. దెన్ ఇంకా బెడ్డింగ్ అంతా రెడీ చేసేస్తున్నాము. ఇంకా చూడండి ఎలా దొరుకుతున్నారో. సో ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఆడతారనమాట. అండ్ రిషి అయితే, అంటే ఎవరు ఒక్కరు లేకపోయినా రిషి స్కూల్కి వెళ్ళినప్పుడు జాను బోర్ అయిపోతుంది, అండ్ జాను పడుకున్నప్పుడు రిషి బోర్ అయిపోతుంది. ఇప్పుడు అలా ఉందన్నమాట మా సిచ్యువేషన్. ఇద్దరు ఒక దగ్గర ఉంటేనే హడావిడిగా బాగుంది. సో ఫైనల్లీ అంటే మనం అనుకుంటాం కదా, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇలా ఉంటుంది, బట్ ఇప్పుడు అది రియల్గా చూస్తున్నాం కాబట్టి బాగా అనిపిస్తుంది. అండ్ జానుకైతే ధర్మస్థలం అదంతా ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫీవరిష్గా అలా కొంచెం కోల్డ్ ఉందన్నమాట. సో
హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఇంకా చిన్నపిల్లలకి వెదర్ చేంజెస్ వల్ల వాటర్ చేంజ్ వల్ల వస్తూనే ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత సిరప్స్ వేయడం అవన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ రిషి ఇంకా శ్రీకాంత్, జాను పడుకుని పోయింది. వాళ్ళిద్దరూ షటిల్స్ ఆడుతున్నారు, షటిల్ కాక్. దాన్ని ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ తీసిస్తున్నాను. బికాజ్ రిషి ఎక్కువ తినట్లేదు, అంటే సాలిడ్స్ అవి సరిగ్గా తినట్లేదు అనమాట. ఎందుకు తినదో అర్థం కాదు. ఈ ఫ్రూట్స్ అలాంటివి తింటుంది, పర్వాలేదు. సో తనకి ఇంకా ఏది ఇష్టం ఉంటే అది ఇస్తున్నాను అంతే. ప్రజెంట్ అయితే తనకు తెలిసే వరకు ఇంకా అదే. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఏడుపు కూడా వచ్చేస్తుంది తనకు తినకపోతే. అంటే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఖచ్చితంగా నేనే తినిపించాలి. సో అలా అయిపోయింది నా పరిస్థితి. సో ఇంకా తనకు తాను నేర్చుకునేలాగా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. అంటే తినడంలో కానీ లేకపోతే తన పనులు తను చేసుకోవడంలో కానీ అలా. ఆల్రెడీ 6 years వచ్చాయి. సో కొంచెంగా అలవాటు చేస్తే ఓకే, లేదు అంటే కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు పిల్లలు. సో ఫైనల్లీ ఇంత వచ్చింది, ఒక 4 తీస్తే. సో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. దెన్ వాళ్ళిద్దరు బయట షటిల్ ఆడుతున్నారు అనమాట. ఇప్పుడు షటిల్ కాక్ పిచ్చి చాలా వచ్చేసింది. ఇంటి ముందు ఇలా మంచిగా స్పేస్ ఉంటుంది. యాక్చువల్లీ బాగుంటుంది, మేముండే ఏరియా అదంతా పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుందని మెయిన్గా ఇక్కడే చూస్ చేసుకున్నాము. అలాగే బాగుంది కూడా, వాళ్ళ వరకు ఆడుకోవడానికి అంతా బాగుంది. సో షటిల్ కాక్ పిచ్చి పట్టేసింది. డైలీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆడుతూ ఉంటుంది. బట్ స్కూల్కి వెళ్ళడము చదవడము అది ఓకే, బట్ ఇంకొకటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఇంకేమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ అంతా ట్రిప్ అంతా వచ్చిన తర్వాత ఏదో ఒక దాంట్లో జాయిన్ చేయాలి. దెన్ మేమిద్దరం అయితే శ్రీకాంత్ నేను కాఫీ చేసుకున్నాము. ఎప్పుడు తాగము, బట్ ఎప్పుడైనా తన ఇంట్లో ఉండేటప్పుడు ఈవినింగ్స్ మేము హాలిడే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాఫీ అనమాట. దెన్ ఈవినింగ్ నేను ఇంకా బేబీకార్న్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరు ఆడుతూ ఉంటే ఇంకెలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని ఇది తీసాను. దెన్ బేబీకార్న్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోని సాల్ట్, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం లైట్గా పసుపు అండ్ గరం మసాలా ఆర్ జీరా పౌడర్ ఏదైనా సరే అదంతా ఉన్న మసాలాస్ అన్నీ వేసేసాను యాక్చువల్లీ నేను. దెన్ ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అండ్ కొంచెం మైదా, ఈ 2 వేసి మొత్తం పౌడర్స్ అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. లైక్ మొత్తం సాల్ట్ అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా. దెన్ ఈ పౌడర్స్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుంది కదా, సో అందుకే అప్పటికప్పుడు దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్. దెన్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం పలుచగా చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత బేబీకార్న్స్ని ఇలా స్లాంట్గా కట్ చేశాను నేను. అవి మొత్తం అన్నీ కూడా వేసేసాను. యాక్చువల్లీ నేను కలిపిన కన్సిస్టెన్సీకి సరిపోయింది, ఓకే. అంటే ఒక 2 ప్యాకెట్స్ వేసాను బేబీకార్న్స్. కొంచెమే వస్తాయి కదా, ఎక్కువ రావు, సరిపోయింది. అలా నేను డీప్ ఫ్రై చేయలేదు, షాలో ఫ్రై చేశాను. యాక్చువల్లీ డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, బట్ ఆయిల్ ఎందుకు అంత వేస్ట్ చేయడం అనేసి షాలో ఫ్రై చేశాను. బాగుంది. యాక్చువల్లీ మామూలుగా అయితే ఇలాగే తినేయచ్చు, చాలా బాగుంటుంది. మనకి బేబీకార్న్ 65 అయిపోతుంది అనమాట. దెన్ అక్కడి వరకు అయిన తర్వాత దెన్ ఇంకో ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి గార్లిక్ చిన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి, దెన్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే గ్రీన్ చిల్లీస్ అవసరం లేదు, బట్ గ్రీన్ చిల్లీస్ వేసాను. దెన్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ క్యూబ్స్లా కట్ చేసుకొని లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి లైట్గా సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఇందులో డార్క్ సోయా సాస్ అండ్ వెనిగర్, దెన్ టొమాటో కచప్, ఈ 3 వేసుకొని ఒక 2 minutes మరిగించాలి. ఒక 2 minutes అయిన తర్వాత ఇంకా బేబీకార్న్స్ వేసేయడమే, వేసి ఒక్కసారి సాల్ట్ చేసేయాలి అంతే. చాలా బాగుంది. అంటే ఇంట్లో చేసుకొని తింటే ఒక సాటిస్ఫాక్షన్, బయట తినొచ్చు బట్ దీనంత సాటిస్ఫాక్షన్ ఇది అయితే ఎంత కావాలంటే అంత తినొచ్చు ఇంట్లోనే కాబట్టి. సో చూడడానికి టెక్స్చర్ అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఈవెన్ రిషి కూడా తిన్నావు అనమాట. నాకు ఫుల్ హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో బాయ్, టేక్ కేర్.